విశాఖ రాయపూర్ దుర్గు వందే భారత్ రైలును ఈరోజు సోమవారం విశాఖ రైల్వే స్టేషన్లో జెండా ఊపి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ సర్వీస్గా విశాఖ రాయ్పూర్ వందే భారత్ ట్రైన్ తిరగనున్నది. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం మీదుగా నడిచే 4వ వందే భారత్ రైలు ఇదని చెప్పారు. రైల్వే ద్వారా దేశంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. పూర్తిగా గిరిజన ప్రాంతాల్లో నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇదని తెలిపారు. పార్వతీపురంలో స్టాప్ ఏర్పాటు చేశామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అతి త్వరలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్కు భూమి పూజ చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. గుజరాత్ అహ్మదాబాద్ నుంచి దేశవ్యాప్తంగా 6 నూతన వందే భారత్ ట్రైన్లు ప్రారంభోత్సవం కానున్నాయి. అందులో విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ లో ఉన్న రాయ్పూర్ దుర్గ్ వరకు కూడా నూతనంగా మరొక కొత్త వందే భారత్ ట్రైన్ మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు సభాధ్యక్షులు డిఆర్ఎం గారు సౌరవ్ ప్రసాద్ గారు, పార్లమెంటు సభ్యులు మతుకుమల్లి భరత్ గారు, అలాగే రాజ్యసభ సభ్యులు బాబురావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు గణబాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు, బోనుల విజయ్ గారు, మేయర్ గారు, కలెక్టర్ గారు, సిపి గారు, గన్ని బాబ్జీ గారు, అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, రైల్వే సిబ్బందికి, మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంత ప్రజలు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేయండి. సభ్యుడిగా అయినప్పటి నుంచి చాలా దగ్గరగా పరిశీలిస్తున్నటువంటిది. ఆ రోజు 2014లో మొట్టమొదటిసారిగా రైల్వేస్ కి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను అడుగులు వేస్తుంటే నాకు ప్రధానంగా సహకరించినటువంటి రైల్వే సిబ్బంది అందరినీ కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆ రోజు 2014లో అప్పటికున్నటువంటి పద్ధతుల్లో ఏదైనా ఒక రైల్వే ప్రోగ్రాం చేయాలనంటే, ఒక స్టాప్ గాని నూతనంగా ట్రైన్ గాని ఇవన్నీ చేయాలనంటే ఎంతో కష్టంతో కూడినటువంటి పని. కానీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైల్వేస్ తాలూకా బాధ్యత ఈ దేశంలో ఎంత ముఖ్యందో తెలుసుకొని రైల్వేస్ ని గాని మనం మరింత పుష్ చేయగలిగితే దేశంలో అభివృద్ధి మరింత శరవేగంగా మనం సాధించవచ్చనే ఆలోచనతో ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసి జిఎంస్ ని మరి పవర్ఫుల్ గా చేసి డిఆర్ఎంస్ కూడా అథారిటీస్ ఇచ్చి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు గత 10 సంవత్సరాల్లో మోదీ గారి తాలూకా సహకారంతో మన ప్రాంతంలో మనం చేసుకోవడం జరిగింది. ముందుగా ఇదే విశాఖపట్నం నుంచి 3 వందే భారత్ ట్రైన్లు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. 23లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కి, 24లో మళ్ళీ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కి, అలాగే నేను కూడా చాలా ప్రయత్నం చేసిన తర్వాత విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు 3 ట్రైన్లు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాం. అందులో దేశంలో కూడా సుమారు 61 వందే భారత్ ట్రైన్లు ఉంటే అత్యధికంగా ఫుల్ కెపాసిటీతో నడిచే ట్రైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో నడుస్తుంది అన్నది కూడా ఈ సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఎంతో ఉపయోగకరమైనటువంటి ట్రైన్ గా ఈ రోజు ఈ దేశంలో ఇది నడుస్తుందో మనం అందరం కూడా తెలుసుకోవాలి. అటువంటి సందర్భంలో మోదీ గారి తాలూకా ఆలోచన కేవలం మనకున్నటువంటి కనెక్టివిటీని పెంచడమే కాదు, దేశం మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాల మధ్యలో టూరిజం గాని, వ్యాపారం గాని, ఎడ్యుకేషన్ గాని, వ్యవసాయం గాని ఈ రంగాల్లో మనం శరవేగంగా దూసుకొని పోవాలి. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంగా ఉండాలనంటే మన భారతదేశానికి ఒక ఆయువు పట్టులాగా ఉన్నటువంటి రైల్వేస్ ని మళ్ళీ స్పీడ్ ని కూడా మనం పెంచుతూ ట్రాక్స్ ను కూడా ఇంప్రూవ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఇంప్రూవ్ చేయాలని పట్టుబట్టి మరీ చేశారు. ఆయనకి కూడా ఈ రోజు బలమైనటువంటి నాయకులు దొరికారు. ఒక విజనరీ అండ్ డైనమిక్ క్యాబినెట్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు, రైల్వే ఇంజనీర్ గా ఐఐటి ఖరగ్పూర్ నుంచి చదివినటువంటి వ్యక్తి, అక్కడ నుంచి బ్యూరోక్రసీలో మంచి అనుభవం సాధించి ఈ రోజు మన అశ్విని వైష్ణవ్ గారి నుంచి వెళ్తున్నటువంటి ట్రైన్, అలాంటి ట్రైన్ రేపు భవిష్యత్తులో ఈ 3 రాష్ట్రాల తాలూకు ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఈ రోజు ఈ ప్రారంభోత్సవం చాలా ఆనందంగా ఈ రోజు చేసుకోగలుగుతున్నాం. మరి ఇందులో పార్వతీపురం ముందు స్టాప్ లేకపోతే విజయ్ కూడా చాలా గట్టిగా పోరాటం చేశాడు. 2 రోజుల క్రితం దాని గురించి నాకు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా అశ్విని వైష్ణవ్ గారికి చెప్పి పార్వతీపురంలో అక్కడ గిరిజనులు చాలా మంది ఉన్నారు, మ్యాంగో పండించే ఫార్మర్స్ ఉన్నారు, విద్యార్థులు చాలా మంది అటు ఇటు రాకపోకల కోసం ఉన్నారు.
అలాంటి ప్రాంతంలో మనం స్టాప్ ఇవ్వగలిగితే చాలా లక్షల మందికి ఉపయోగపడుతుందని ఆ ప్రాంతంలో పార్వతీపురంలో కూడా మనం స్టాప్ శాంక్షన్ చేసుకున్నాం. మన రాష్ట్రంలో 3 దగ్గరలో ఇది ఆగడం వల్ల మన రాష్ట్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా మేలు జరుగుతుందని కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. రైల్వేస్ తాలూకా సంస్థ కెపాసిటీ మీరు చూసుకుంటే ప్రపంచంలో ఇంత పెద్ద సంస్థ ఎక్కడ కూడా లేదు. సుమారు 14 లక్షలకి పైగా ఎంప్లాయీస్ ఉన్నటువంటి ప్రపంచంలో ఏకైక సంస్థ మన రైల్వే సంస్థని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అయితే రైల్వేస్ కి ఈ రోజు పోటీ పడుతుంది ఏంటో తెలుసా? మా తాలూకా విమానయాన శాఖ. మేము ఈ రోజు రైల్వేస్ కు ఉన్నటువంటి ప్యాసింజర్స్ ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ ట్రావెల్ లో మేము తీసుకెళ్తామని ఒక పక్కన మేము కంపీట్ చేస్తుంటే అశ్విని వైష్ణవ్ గారు కూడా చూశారు. రైల్వేస్ కూడా అభివృద్ధి చెందుతుంది, అందరూ కూడా రైల్వేస్ నుంచి ఎయిర్వేస్ కి అప్గ్రేడ్ అయిపోతే రైల్వేస్ కి ఎలాగని చెప్పి రైల్వేస్ కి 100 కిలోమీటర్ స్పీడ్ లో నడుస్తున్న ట్రైన్స్ అన్ని అప్గ్రేడ్ చేసి మాకు పోటీ పడుతున్నారు. ఈ రోజు 200 స్పీడ్ తోని ఈ రోజు వందే భారత్ ట్రైన్లన్నీ కూడా అప్గ్రేడ్ చేసే పరిస్థితిలో వచ్చారు. అంటే రైల్వేస్ వాళ్ళ స్కోప్ ని, వాళ్ళ తాలూకా కెపాసిటీని, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అన్నిటి కూడా పెంచడానికి ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ దేశానికి కూడా తీసిపోకుండా మన భారతదేశంలో అద్భుతంగా ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి స్టేషన్స్ గురించి 10 సంవత్సరాలుగా ఒక పోరాటంగా ముందుకు నడిపిస్తున్నాం. ఈ రోజు అన్ని రకాలైనటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఇద్దరు తాలూకా కలయికతో అతి త్వరలోనే భూమి పూజ మన రైల్వే జోన్ కి విశాఖపట్నంలో చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి భూమి మీద దృష్టి పెట్టి అది ఇమీడియట్ గా క్లియర్ చేయడం జరిగింది. భూమి కూడా రైల్వేస్ వాళ్ళకి అప్పచెప్పాం. కేంద్ర మంత్రి గారికి కూడా దాని గురించి తెలియజేశాం. ఎప్పుడు దసరా గాని దీపావళి మధ్యలో మంచి డేట్ని చూసుకొని రైల్వే జోన్ కూడా ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకా అదనంగా చాలా కార్యక్రమాలు రైల్వేస్ కి సంబంధించి చేయాల్సినవి ఉన్నాయి. మనకి డిఆర్ఎం గారు, సౌరభ్ గారు చాలా చక్కగా సహకరిస్తున్నారు. జిఎం గారు, అలాగే రైల్వే మంత్రి గారు, అందరి తాలూకా సహకారం మన రాష్ట్రం మీద, మన ప్రాంతం మీద ఉంది. కాబట్టి ఏ సమస్య ఉన్నా భవిష్యత్తులో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మనకి ఎంపీలు కూడా ఉన్నారు. భరత్ కూడా యంగ్స్టర్ గా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. ప్రతి విషయాన్ని కూడా సబ్జెక్ట్ పరంగా తెలుసుకొని పార్లమెంట్ లో కూడా దాని గురించి స్పష్టంగా చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి. కాబట్టి మా అందరం కూడా టీం వర్క్ చేసి మన ప్రాంతంలో ఎప్పటి నుంచో మిగిలిపోయినటువంటి సమస్యలకి ఈ కాలంలోనే దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలని మేమందరం కూడా కృషి చేస్తున్నాం. దానికి అందరూ కూడా సహకరించాలని మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ రోజు ధరల గురించి కూడా బాబురావు గారు చెప్పారు. మరి ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా వచ్చాను కాబట్టి దాని మీద మళ్ళీ రైల్వే మంత్రి గారు ఖచ్చితంగా చెప్తాను. మన ప్రాంతం తాలూకు ఆలోచనగా ఈ విషయం కూడా ఖచ్చితంగా వాళ్ళకి చేరవేస్తాను. అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ అనుకూలంగా ఉండాలి, అందరూ ప్రయాణించే విధంగా ఉండాలి. అది రైల్వేస్ తాలూకా మోటో. అందులో ఈ రోజు విశాఖపట్నంలో ఈ నూతన ట్రైన్ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రేపు భవిష్యత్తులో మరిన్ని ట్రైన్లు ప్రారంభించడానికి ఇప్పుడే మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారి ఇండిపెండెన్స్ తర్వాత మన అమృత్ భారత్ స్టేషన్స్ కింద వేల కోట్ల రూపాయలు ఇచ్చే దేశం మొత్తం మీద స్టేషన్లన్నీ అభివృద్ధి చేస్తున్నాం. ఈ రోజు మన విశాఖపట్నం స్టేషన్ కూడా సుమారు 500 crores 400 కోట్ల కూడా బ్యూటిఫికేషన్ చేసి కొత్త టెర్మినల్ బిల్డింగ్ కూడా మనం లాంచ్ చేసుకొని చాలా చక్కగా చేస్తున్నాం. విజయనగరం, శ్రీకాకుళం, పలాస, నౌపాడ, సింహాచలం ఇలా చాలా స్టేషన్లు అమృత్ భారత్ కింద సెలెక్ట్ చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం. ముఖ్యంగా రైల్వేస్ లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా అత్యంత సామాన్యుడికి లాభపడేటటువంటి కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. సుదీర్ఘ కాలం నుంచి రైల్వేస్ కి ఈ ప్రాంతానికి అభినవ భావ సంబంధం ఉంది. వలసల ప్రాంతంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అనుకుంటాం. రైతులు, అలాగే కూలీలు, వలసలు వెళ్లే వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం, వ్యాపారం కోసం అతి ముఖ్యంగా వాడేటటువంటిది మన ట్రైన్. కాబట్టి ట్రైన్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మరిన్ని ఫెసిలిటీస్ తీసుకొని రావడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉత్సాహంగా వీళ్ళందరూ కూడా విచ్చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ట్రైన్ ని మనకి ఈ రకంగా ప్రారంభించుకునే అవకాశం కల్పించినటువంటి రైల్వే మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారికి, అలాగే ఈ రోజు ప్రత్యక్షంగా ఉన్నటువంటి
నరేంద్ర మోదీ గారు గుజరాత్ లో ఈ రోజు లాంచ్ ప్రోగ్రామ్ పెట్టారు. ఆయనకి కూడా ఈ వేదిక ద్వారా ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు ఇక్కడ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ దుర్గ్ టు విశాఖపట్నం టు దుర్గ్ ఇనాగ్రేట్ చేయడానికి ఇవాళ వేదిక మీద ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు గారు పాల్గొనడం జరిగింది. ఇతరు నాయకులు, రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్యేలు, మా కలెక్టరు, సిపి, డిఆర్ఎం గారు అందరితో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ట్రైన్ ద్వారా టూరిజం, ట్రాఫిక్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో విశాఖపట్నంలో ఇంకా వందే భారత్ ట్రైన్లు బెంగళూరుకి వెళ్ళాయి, చెన్నైకి వెళ్ళాయి, ఇంకా రావాలి అనేది మా కోరిక. అవి కూడా డిఆర్ఎం గారితో టేకప్ చేస్తాము. త్వరలో ఈ పని నేను చేస్తున్నా, తొందరపడమాకండి. తొందరలో ఈ స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా 500 కోట్లతో పని ప్రారంభించబోతున్నాము. అతి త్వరలో ఈ స్టేషన్ కూడా పూర్తిగా తయారవ్వాలనేది మా కోరిక. ఈ వందే భారత్ గురించి సికింద్రాబాద్కి వెళ్ళే దాని మీద ఒక స్టేషన్ స్టాప్ దువ్వాడ దగ్గర కూడా చేయమని అడుగుతున్నారు చాలా మంది మమ్మల్ని. అది కూడా వేదిక మీద డిఆర్ఎం గారికి చెప్తున్నాం. ఢిల్లీలో కూడా మా మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా అది చెప్పాలని కోరుకుంటున్నాము. ఇంకా ఈ రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంటు, వాల్టర్ డివిజన్ గురించి కూడా త్వరలో ఒక స్పష్టత రాబోతుంది. అక్కడ వర్క్స్ కూడా అతి త్వరలో స్టార్ట్ చేసి విదిన్ 1-2 years ఇక్కడ రైల్వే జోన్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఆపరేషన్స్ కూడా చేయాలనేది మా బాధ్యత. ఆ విధంగా మేము పనిచేస్తాము. ఈ ప్రోగ్రాంలో దేశవ్యాప్తంగా 6 వందే భారత్ ట్రైన్లు మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది.